తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. బాలికల హాస్టల్ వాష్రూమ్లలో కెమెరాలు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. బాలికల హాస్టల్లో కెమెరా గుర్తించారంటూ ఎక్స్లో విద్యార్థుల పోస్ట్ చేశారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్పై తోటి విద్యార్థులు దాడికి యత్నించారు. విజయ్ ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విజయ్కు మరో విద్యార్థిని సహకరించిందని ఆరోపణలు వస్తున్నాయి. వారం క్రితమే వెలుగు చూసిన యాజమాన్యం పట్టించుకోలేదంటున్నారు విద్యార్థులు. కృష్ణా జిల్లాలో హిడెన్ కెమెరాలకి సంబంధించి ప్రస్తుతం ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ని అడుగుదాం. అశోక్, ఆరోపణలు వస్తున్నాయా? నిజంగా హిడెన్ కెమెరాలు పెట్టారా? దీనిపై చర్యలు తీసుకుంటున్నారా? అరుణ, గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీలో గత అర్ధరాత్రి విద్యార్థులు భారీ సంఖ్యలో ఆందోళన చేసిన పరిస్థితి ఒకసారిగా కలకలం రేపుతుందని చెప్పచ్చు. ప్రధానమైన కారణం బాలికల హాస్టల్కు సంబంధించిన వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారన్నది ప్రధానంగా విద్యార్థుల నుంచి వస్తున్న ఆరోపణ. దీనికి ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్ అనే విద్యార్థే కారణమని వారంతా కూడా ఆరోపిస్తున్నారు. అతనికి మరొక విద్యార్థిని కూడా సహకరిస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. అయితే దీని మీద ఇప్పటివరకు కూడా పోలీసులకు ఎక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు దొరకలేదనేది పోలీసుల వైపు నుంచి వినిపిస్తున్న ఏదైతే సమాచారం. కానీ ఈ విద్యార్థులను ఇంత పెద్ద సంఖ్యలో ఆందోళన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలను సేకరించాల్సిన పరిస్థితి పోలీసులకు ఉంది. నిన్న ఈ ఘటన నేపథ్యంలో విజయ్ని సహచర విద్యార్థులంతా కూడా అతని మీద దాడికి ప్రయత్నించిన పరిస్థితి ఉంది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సెల్ ఫోన్ కావచ్చు, అలాగే ల్యాప్టాప్లు వాటిని సేకరించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక విజయ్ని ప్రస్తుతం ఇంకా విచారిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటివరకు కూడా కేసు నమోదు చేసినట్లుగా కూడా మనకి ఎక్కడా సమాచారం అయితే లేదు. అయితే విద్యార్థులు ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం ఇట్లాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి యాజమాన్యం దృష్టికి కూడా తాము తీసుకువెళ్ళాము, కానీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. గత రాత్రి పెద్ద సంఖ్యలో విద్యార్థినులంతా కూడా క్యాంపస్ ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే వారికి మిగిలిన విద్యార్థులు కూడా మద్దతు పలికారు. ఇలాంటి ఘటనలు కాలేజీలో జరగడానికి వీల్లేదు, ఎవరైనా సరే ఈ హిడెన్ కెమెరాలు పెడితే వారిని కఠినంగా శిక్షించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళంతా సెల్ ఫోన్ టార్చ్ లైట్లను వేసి నిరసన తెలియజేశారు. పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే పోలీసులు కాలేజీకి చేరుకున్న తర్వాత అటు విజయ్ని విచారించడంతో పాటు ఇరు వర్గాల మధ్య వివాదం రాకుండా చూసేందుకైతే ప్రయత్నించిన పరిస్థితి. ఉదయం 4 గంటల వరకు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. విజయ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కొంత విద్యార్థులు ఆందోళన అయితే విరమించారు. కానీ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఖచ్చితంగా హిడెన్ కెమెరాలన్నీ కూడా బయటకు తీయాలి. ఏదైతే విజయ్ హిడెన్ కెమెరాలు పెట్టారని ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విజయ్ బాలికల హాస్టల్లో ఏదైతే హిడెన్ కెమెరాలు పెట్టారో వాటి నుంచి వీడియోలను తీసుకువెళ్ళి వేరే చోట విక్రయిస్తున్నారనేది కూడా వారు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అయితే విద్యార్థుల హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు విక్రయించడం అంటే అది చాలా ఘోరమైన తప్పిదం, ఘోరమైన నేరం. ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎవరైతే విజయ్కు సహకరించిన విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా విచారించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద పోలీసులు మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేని పరిస్థితి మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది. అరుణ. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.